ప్రాచీనమైన ఆలయాలను దర్శించినప్పుడు ఆధ్యాత్మికపరమైన వైభవాన్ని, చారిత్రకపరమైన ఘనతను చాటుతూ రాజగోపురాలు కనిపిస్తూ ఉంటాయి. పురాణ ఇతిహాస సంబంధమైన శిల్పాలతో పాటు అలనాటి సామాజిక జీవన విధానానికి అద్దం పట్టే శిల్పచిత్రాలతో రాజగోపురాలు వెలసిల్లుతూ ఉంటాయి. అలాంటి రాజగోపురాన్ని పోలిన ఆలయం మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో కనిపిస్తుంది. ఇక్కడి తేలికా మందిరం ఈ వారం దివ్యక్షేత్రం. తేలికా మందిర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విభిన్నమైన విలక్షణమైన ఆలయాల్లో ఒకటి. పురాణ ఇతిహాసాలలో ఈ ప్రాంతం ప్రస్తావన కనిపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలలో మాళవ, దశార్ణవ, నిషాద పేర్లతో కనిపించే రాజ్యాలు నేటికి మధ్యప్రదేశ్లోనివే. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ఇక్కడి చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. చంద్రగుప్త మౌర్యుడు మొదలు అనేక రాజవంశీకుల ఏలుబడిలో తరించిన ప్రాంతమిది. అలాంటి మధ్యప్రదేశ్కి మణిమకుటంలా గ్వాలియర్ కనిపిస్తుంది. అటు ఆధ్యాత్మిక పరంగానూ, ఇటు చారిత్రక పరంగానూ పర్యాటక ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. గ్వాలిపా అనే సిద్ధుడి పేరుతో ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్టుగా చెబుతారు. 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని గుర్జర ప్రతిహార రాజులు పరిపాలించినట్టుగా శాసన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి కోటలు, ఆలయాలు వారి కాలంలో వైభవాన్ని చూశాయి. వారి ప్రత్యేకతకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. గ్వాలియర్లో చెప్పుకోదగిన ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా నిర్మాణపరమైన విశేషాలకు నిలయాలుగా కనిపిస్తాయి. ఘనమైన చరిత్రను గంధంలా వెదజల్లుతాయి. ఆ జాబితాలో మనకి అచలేశ్వర్ మహాదేవ్, కోటేశ్వర్, బటేశ్వర్, సూర్య దేవాలయం, సహస్రబాహు ఆలయం మొదలైనవి కనిపిస్తాయి. అలాంటి ఆలయాల వరుసలో తేలికా మందిర్ ఒకటిగా నిలుస్తుంది. అడుగుపెట్టిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన అందమైన ఆవిష్కరణ ఇది. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మండపమే ఈ ఆలయానికి ప్రవేశద్వారంగా కనిపిస్తుంది. నగిషీలతో కూడిన తోరణాలు, స్తంభాలతో తమదైన ముద్రను ఇక్కడి నుంచే పరిచయం చేయడం మనకి కనిపిస్తుంది. వారి అధికార చిహ్నమైన సింహం ప్రతిమలతో కూడిన మండపానికి ఎదురుగా ప్రధానమైన ఆలయం కనిపిస్తుంది. కలశాలు లేని రాజగోపురంలా ఈ నిర్మాణం తోస్తుంది. విశాలమైన రాతి వేదికపై ఈ మందిర నిర్మాణం జరిగింది. 3 గోపురాలను ఒకదానికొకటి జోడిస్తూ ఒకదానికొకటి అనుకున్నట్టుగా చేసిన ఈ నిర్మాణంలో అంచెలంచెలుగా వాటి ఎత్తును పెంచుతూ వెళ్లారు. ఈ మందిరం పాదభాగం, మధ్యభాగం, శిఖరభాగం అనే 3 దశలు అద్భుతమైన నక్షీలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. శిల్పాల ఆవిష్కరణ అంతగా కనిపించకపోయినా నగిషీలతోనే నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
సాధారణంగా ప్రాచీన ఆలయాలు పొడవైన ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలు, మందిరాలు, విమానగోపురం, ఉపాలయాలు అడుగుపెట్టిన వారికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అప్పగిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడి నిర్మాణం అందుకు చాలా విభిన్నమైనదిగా, విలక్షణమైనదిగా కనిపిస్తుంది. ఆలయానికి, మందిరానికి సంబంధించిన ఇతర నిర్మాణాలకు ఇది దూరంగా నిలుస్తుంది. ప్రధానమైన మందిరం ఏదైతే ఆకృతిలో ఆవిష్కరించారో అదే ఆకృతి కలిగిన నమూనా మందిరాలను గోడలపై మలుస్తూ వెళ్లారు. మధ్య మధ్యలో బండరాళ్లను ఖాళీగా వదిలేస్తూ అవసరమైన ప్రదేశాల్లో అప్పురపరిచే నగిషీలను హారాలుగా అమర్చుతూ వెళ్లారు. అడ్డవరుసలు, నిలువు వరుసలలో చేసిన విన్యాసం ఈ మందిరానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందనే విషయం మనకు అర్థమైపోతుంది. ఈ మందిరంలో భాగమైన శిల్ప చిత్రాల సంగతి అలా ఉంచితే, నగిషీల వెనుక అంతర్లీనంగా దాగిన అర్థమేమిటనేది అంతగా అర్థం కాదు. చూడడానికి అవి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కాని ఆ నగిషీల వెనుక దాగిన ఆకృతిని అర్థం చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించవలసి ఉంటుంది. మూడు వైపులా ముఖభాగాలను కలిగి కనిపించే ఈ మందిరం ప్రదక్షిణా సమయంలో ప్రతి ఒక్కరిని విస్మయలను చేస్తుంది. వైశాల్యం పరంగా కూడా ఈ మందిరం చాలా పెద్దదే అనే విషయం ప్రదక్షిణా సమయంలోనే అర్థమవుతుంది. ఆలయం గోడలపై గల ఆకృతులను చూస్తూ ప్రదక్షిణ చేయడానికి చాలానే సమయం పడుతుంది. నాగర, ద్రావిడ శైలి సమ్మేళనంగా నిర్మితమైన ఆలయం ఇది. ఏ వైపు నుంచి చూసినా, ఏ కోణంలో పరిశీలించినా ఈ మందిరం మనసును కొల్లగొట్టకుండా ఉండదు, మంత్రముగ్ధుల్ని చేయకుండా వదలదు. అందానికి, అద్భుతానికి అసలైన అర్థంలా కనిపించే ఈ మందిరం గోడలపై చాలా ప్రదేశాలలో పెద్ద పెద్ద గూళ్లు కనిపిస్తాయి. ఆ గూళ్లలో ఒకప్పుడు దేవీదేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి ఉండొచ్చనే విషయం మనకు అర్థమైపోతుంది. కాలక్రమంలో జరిగిన మతపరమైన దాడుల వల్ల ఆ ప్రతిమలు దెబ్బతినడం, ఆ తర్వాత మరుగున పడిపోవడం జరిగి ఉంటుందని అంటారు. ఇక ఇప్పుడు ఖాళీగా కనిపించే గర్భాలయంలో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు, ఆ తర్వాత శివుడు, శక్తిమాత పూజలు అందుకున్నట్టుగా చెబుతారు. చరిత్ర, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయిన పర్యాటక నగరంగా గ్వాలియర్ గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ రాసుల కోటకు, ఆలయాలకు మధ్య అందమైన అనుబంధం ఉంది. గ్వాలియర్ కోట పరిధిలో చాలానే ఆలయాలు కనిపిస్తాయి. ఆ వరుసలోనే మనకి తేలికా మందిర్ దర్శనమిస్తుంది. గ్వాలియర్ కోట, ఆ కోట పరిధిలోని ఆలయాలు ఒక దానిని విడిచిపెట్టి మరొక దానిని గురించి చెప్పుకోలేము. అలాంటి ఒక బలమైన ముడి ఈ రెండిటి మధ్య కనిపిస్తుంది. అప్పట్లో రాసులు, మహారాజులు, చక్రవర్తులు కోటలను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలన కొనసాగించారు. కోటను స్వాధీనం చేసుకోవడమంటే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడమే. అందువల్ల కోటల ముట్టడి జరుగుతూ ఉండేది. అందువల్లనే శత్రువుల బారి నుంచి రక్షణ కోసం కోటల నిర్మాణం కొండలపై జరుగుతూ ఉండేది. అలాంటి కొండపై నిర్మితమైన కోటనే ఇది. సూరసేన్ కాలంలో ఈ కోట ప్రధానమైన భాగాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. సూరసేన్ మహారాజు కుష్ఠవ్యాధి బారిన పడతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ పర్వత ప్రాంతం దగ్గరికి వస్తాడు.
అప్పట్లో ఈ పర్వతాన్ని గోప్గిరి అని పిలిచేవారు. ఇక్కడి చెరువు పక్కనే కనిపించిన ఒక సిద్ధుడికి సూరజ్ సేన్ తన బాధను చెప్పుకుంటాడు. గ్వాలిపా అనే సిద్ధుడు ఆ చెరువులోని నీటిని ఉపయోగించి అప్పటికప్పుడు ఆయన వ్యాధిని నివారిస్తాడు. ఆ చెరువు సూరజ్ కుండ్ అనే పేరుతో ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సూరజ్ సేన్ ఈ పర్వతంపై కోటను నిర్మించి గ్వాలిపా పేరు మీద గ్వాలియర్ అనే పేరు పెడతాడు. అలాంటి ఈ కోట 6వ శతాబ్దం నుంచి తన ఉనికిని చాటుతూ వెళ్లినట్టుగా చరిత్ర చెబుతోంది. 8-9 శతాబ్దాల మధ్యకాలంలో గుర్జరా ప్రతీహార పాలకుడైన మిహిరభోజుడి ప్రభావం ఈ కోటపై ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీహార వంశానికి చెందిన మిహిరభోజుడు సమర్థుడైన చక్రవర్తిగా కనిపిస్తాడు. ఆదివరాహ అనే బిరుదుతో చరిత్రలో ఆయన మనకి కనిపిస్తారు. కల్హనుడి రాజతరంగిణి ఆయన గురించిన వివరాలను మనకి అందిస్తుంది. గుర్జరా ప్రతీహార వంశీకులతో పాటు గుప్తులు, తోమారులు, కచ్చపఘాతులు, హూణులు, సింధియాలు ఇలా అనేక రాజవంశీకుల వైభవాన్ని ప్రత్యక్షంగా చూసిన కోట ఇది. అప్పట్లోనే గ్వాలియర్ కోటను దర్శించిన అతిథులు, విదేశీయులు అందమైన కోటగా, అరుదైన కోటగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మనకి కనిపిస్తుంది. ఈ కోటలోని మందిరాలు అలనాటి రాజుల విలాసవంతమైన జీవితాన్ని కళ్ల ముందుంచుతాయి. రక్షణ కోసం వాళ్లు చేసుకున్న ఏర్పాట్లను పరిచయం చేస్తాయి. కోట నిర్మాణంలోని నైపుణ్యాలు విస్మయలను చేస్తాయి. గ్వాలియర్ కోటతో ముడిపడిన మిహిరభోజుడు కాలంలో తేలికా మందిర్ నిర్మాణం జరిగినట్టుగా తెలుస్తోంది. గుర్జర ప్రతీహార పాలకులలో వత్సరాజు, మూడో నాగభటుడు, మిహిరభోజుడు అత్యంత శక్తివంతమైన రాసులుగా చరిత్రలో కనిపిస్తారు. శిల్పాలు, కుడ్య చిత్రాలు, మహాద్వారాల నిర్మాణ శైలిలో గుర్జర ప్రతీహార రాసులు తమ ప్రత్యేకతను చాటుతూ రావడం మిహిరభోజున కాలం నుంచి కనిపిస్తుంది. మిహిరభోజుడు శ్రీ మహావిష్ణువుకు మహాభక్తుడు. అందువల్లనే ఆయన కాలంలో వైష్ణవ సంబంధమైన ఆలయాల నిర్మాణం జరగడం మనకి కనిపిస్తుంది. భూమిని రక్షించు నాయకుడు అనే అర్థంలో ఆయనకి ఆదివరాహ అనే బిరుదు ఉండటం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాంటి ఆయన కాలంలో ఇక్కడ తేలికా మందిర్ నిర్మాణం జరిగినట్టుగా చెబుతారు. చమురు వ్యాపారాలు నిర్వహించడం వల్లనే తేలికా మందిర్ అనే పేరు వచ్చిందని అంటారు. వంద అడుగుల ఎత్తున విభిన్నమైన నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయం 3 వైపులా 3 ముఖద్వారాలను కలిగి ఉంటుంది. ఆలయానికి ఇరువైపులా గల ద్వారాలు కూడా ముఖద్వారాన్ని పోలి ఉంటాయి. ప్రతి ద్వారానికి ఇరువైపులా సూక్ష్మ శిల్పాల వరుస కనిపిస్తుంది. అలాగే గంగా, యమున నదీ దేవతల రూపాలను ద్వారానికి ఇరువైపులా చూడొచ్చు.
దూరం నుంచి చూస్తే 3 ప్రభలను ఒకదాని తర్వాత ఒకటిగా నిలిపినట్టు అనిపించే ఈ నిర్మాణం మనలను ఆలోచనలో పడేస్తుంది, ఆశ్చర్యచకితులను చేస్తుంది. మందిరాన్ని ప్రదక్షిణా క్రమంలో పరిశీలించినట్టయితే ఒక వరుసలో సూక్ష్మ శిల్పాలు, మరో వరుసలో లతలతో కూడిన నగిషీలు, మరో వరుసలో కుడ్య మందిరాలు, మందిరాలకు ఇరువైపులా ముచ్చటైన ముద్రలు, ఇలా అనేక అలంకారాలను, ఆకర్షణలను కలిగిన ఆలయంగా ఇది మనకి కనిపిస్తుంది. ప్రధానమైన ద్వారం చాలా విశాలంగా ఉండేలా నిర్మించారు. అయితే ద్వారంపైనే కిటికీ వంటి అమరిక, ఆ పైన అంతకంటే విశాలమైన కిటికీని ఏర్పాటు చేయడం చిత్రంగా అనిపిస్తుంది. రాజగోపురానికి సంబంధించిన అంతస్తుల తరహాలో ఇవి కనిపిస్తాయి. సూర్యకిరణాలు దశలవారీగా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి చేసిన ఏర్పాటుగా అనిపిస్తూ ఉంటుంది. దీర్ఘచతురస్రాకార గర్భాలయాన్ని కలిగిన ఆలయం ఇది. త్రిరథ గర్భగుడి ప్రణాళికతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం గర్భాలయంలో ఏ దేవతామూర్తి కనిపించదు. గర్భాలయం ఖాళీగా ఉంటుంది. అందుకు కారణం మతపరమైన దాడులనే చెబుతారు. మిహిరభోజుడి కాలంలో ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు మూర్తిని ప్రతిష్ఠించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సాధారణంగా వైష్ణవ సంబంధమైన ఆలయాల్లో గరుత్మంతుడి మూర్తిని ప్రత్యేకమైన మందిరాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. లేదంటే స్వామివారికి ఎదురుగా గల ఒక స్తంభంపై గరుత్మంతుడి మూర్తిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రం ప్రధానమైన ద్వారానికి పైభాగంలో గరుత్మంతుడి శిల్పం కనిపిస్తుంది. ఇది విష్ణుమూర్తి ఆలయంగా విరాజిల్లింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన రాసులు శివభక్తులు కావడం వల్ల ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చినట్లుగా చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన కొంతమంది చరిత్రకారుల గ్రంథాలను పరిశీలించినప్పుడు ఈ ఆలయంలో శివలింగం, నంది పూజలు అందుకుంటున్నాయనే విషయాన్ని వాళ్లు పొందుపరచడం కనిపిస్తుంది. శైవ సంబంధమైన కొన్ని చిహ్నాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ నిర్మాణం శక్తి సంబంధమైన ఆలయంగా కూడా వెలుగొందింది అనడానికి ఆధారాలు కనిపిస్తాయి. దుర్గాదేవికి సంబంధించిన చిహ్నాలు, రాతి పలకలపై అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు వారు ఆరాధించే దేవతలను బట్టి వైష్ణవ, శైవ, శక్తి ఆలయంగా ఈ నిర్మాణం విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఒక అరుదైన విషయంగా, ఆశ్చర్యచకితులను చేసే విషయంగా ఒప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో బయటపడిన జైన శిల్పాలు ఈ మందిర ప్రాంగణంలో మనకి కనిపిస్తాయి. ఒకానొక దశలో జైన మతం పట్ల ఆసక్తి కలిగిన రాసుల కాలంలో ఈ మందిరం జైన మందిరంగా మార్చడానికి కూడా ప్రయత్నాలు జరిగినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మందిరంలో ఎలాంటి దేవతామూర్తులు లేవు, పూజా కార్యక్రమాలు లేవు. పర్యాటక పరంగా మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పెద్దగా శిల్పకళ వైపు వెళ్లకుండా నగిషీలతో విన్యాసం చేసే ఈ మందిరాన్ని సందర్శించడానికి ఉదయం
8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి గ్వాలియర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. గ్వాలియర్లోని ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.